గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చాను అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎవరైనా పెట్టారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి శ్రీ బుద్ధ గౌతమి గోదావరి నది అనమాట. చూడండి, మీకు మొత్తం కూడా చూపిస్తున్నాను కదా, ఇక్కడ వరకు మనకి టైల్స్ వరకు కూడా వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట. మనకి శివలింగం వరకు అయితే వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే వాటర్ అనేది మనకి బ్యాక్ సైడ్ కి అయితే వెళ్ళింది. ఇది వచ్చేసి శ్రీ కుండలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మార్గం, వే టు వే, మనకి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను, నాతో పాటు ఒకసారి రండి. కార్ అయితే అక్కడ పార్క్ చేసామన్నమాట. చాలా దూరం నుంచి వచ్చి అయితే వీడియో తీస్తున్నాను, మన యూట్యూబ్ ప్రేక్షకులకి చూపిద్దామని చెప్పేసి. అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం శ్రీ కుండలేశ్వర టెంపుల్ కి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి మనకి మార్గం అనమాట. కొంచెం లోపలికి వెళ్ళాక నేను మీకు వీడియో తీసి పెడతాను. గైజ్, ఇక్కడ నుంచే మనకి శ్రీ కుండలేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వే అనమాట. నాతో పాటు రండి, నేను మీకు ఎద్దరికెళ్ళాక కూడా వీడియో అయితే పెడతాను. అండ్ ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను వచ్చాను అని చెప్పేసి. సో ఇదంతా చూడండి, మనకి ఇదంతా కూడా వాటర్ అనే ఉంటుంది అనమాట. మీకు మొత్తం సీనరీస్ అన్ని కూడా చాలా బాగా కనబడుతుంటాయి గైజ్. మొత్తం చూడండి. అండ్ నేను మీకు అయితే చిన్న పోస్టర్ అయితే చూపిస్తాను, ఒకసారి రండి. ఇదిగోండి, మనకి ఇక్కడ పోస్టర్ అయితే ఉంది కదా, వాల్ పోస్టర్. మనకి లోపల శివయ్య అయితే ఇలా కనబడతారనమాట. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ప్రవచనాల్లో చెప్తారు. ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రెసెంట్ అయితే నాకు తెలిసి టెంపుల్ ఉన్నదా ఉండకపోయినా నేను మీకు అయితే ఇది రిఫరెన్స్ పిక్చర్ అయితే చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే తలుపులు వేస్తుంటాయి కాబట్టి. సో ఇక్కడైతే కొంచెం జూమ్ చేసి చూపియండి, ఇది ఒకసారి చూడండి గైస్. ఇది వచ్చేసి మనకి సేమ్ లోపల అనేది ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి రండి, మనం అయితే వెళ్దాము. మనకి ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ కి అయితే వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుంది అనమాట. నేనైతే మీకు చూపిస్తాను చూడండి. లొకేషన్ ఇదంతా కూడా చాలా బాగుంటది అనమాట. మనకి చుట్టూరు కూడా పొలాలు అవన్నీ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ నాకైతే లేట్ అయిపోయింది, లేదంటే వ్యూ అయితే చాలా బాగుంటది ఇక్కడ నుంచి మనకు. చూడండి మొత్తం కూడా గైస్, ఇప్పటి వరకు నేనైతే మీకు వీడియో తీసాను కదా, ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి కాకినాడ, యానం ఇవన్నీ దాటేస్తే మనకు అనేది ఉంటుంది. చూడండి, అక్కడ రిఫరెన్స్ పిక్చర్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట. మొత్తం మీకు క్లోజ్అప్ లో చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి మనకి చాలా స్టాల్స్ అనేవి ఉంటాయి అనమాట. గుడిలో మనం కొబ్బరికాయలు ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఇది చూడండి, ఇది మనకి మెయిన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ లో అయితే మనకి మెయిన్ గా కాశీ వెళ్ళినంత పుణ్యం అయితే వస్తుందంట గైస్. ఎవరన్నా కాశీ వెళ్ళలేని వాళ్ళు కంపల్సరీగా మన కుండలేశ్వర స్వామి టెంపుల్ కి అయితే రండి. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన ప్రవచనాలు వింటే మనకైతే సింపుల్ గా తెలిసిపోతుంది అనమాట. ఆయన మనకి ఒకసారి ప్రవచనాల్లో అయితే చెప్పారు. నేను అప్పుడైతే వచ్చాను, ఇంతకు ముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా, సో ఇప్పుడైతే మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, మొత్తం కూడా మనకి టెంపుల్ అంతా కూడా చూడండి, ఒకసారి చూసుకోండి ఎంత బాగుంటుందో. అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటది అనమాట. గైజ్, ఇక్కడ మనకైతే బ్యాక్ సైడ్ రావి చెట్టు కనబడుతుంది చూడండి. దీన్ని కూడా మనకి ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా. అండ్ ఇక్కడైతే నేచర్ కి చాలా దగ్గరగా ఉంటారనమాట, ఎందుకంటే మొత్తం మనకి కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మా డాడీ కొబ్బరికాయలు ఇవన్నీ తెస్తున్నారనమాట, బికాస్ పూజ అవుతుంది లోపల. సో అది వీడియో తీయగలితే నేను తీస్తాను. అండ్ మోస్ట్లీ ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం. ఒకసారి రండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మనకి. అండ్ ఒకసారి రండి, నేను మొత్తం కూడా చూపిస్తా. బయట మనకి చూడండి శివయ్య స్టాచ్యూ అయితే ఉంటుంది అనమాట మనకి. అయితే ఇక్కడ మనకి పారిజాత పూల మొక్కలు కూడా ఉందన్నమాట. శివయ్య బ్యాక్ సైడ్ చూడండి, స్మెల్ కూడా మనకి చాలా బాగా వస్తుంది చూడండి గైస్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, మా డాడీ వస్తారు. మా డాడీ నేను అయితే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం, ఒకసారి రండి. గైస్, ఇది వచ్చేసి మనకి టెంపుల్ లోపల అనమాట. మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి వెళ్ళరండి. అండ్ ఇది వచ్చేసి మనకి పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది చూడండి. మనకి ఓల్డ్ టైప్ లో ఉంటది అనమాట టెంపుల్ మొత్తం కూడా. అండ్ ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కోవాలి, ఒకసారి కడుక్కుందాం ఒకసారి. మొత్తం కడుక్కోవాలి గైస్, పూర్తిగా మొత్తం వెట్ అవ్వాలన్నమాట కాళ్ళు అన్ని కూడా. గైస్, అలాగే మనకి ఇక్కడ దీపాలు అనేవి కూడా వెలిగిస్తారు గైస్. అలాగే ఇంతకు ముందు అయితే ఇది మొత్తం కూడా ఓపెన్ లా ఉండేది, ఇది నుయ్యి అన్నమాట. మొత్తం మనకి కలర్స్ అన్ని కూడా వేశారు.
అండ్ చూడండి ఇది పెద్ద నుయ్య. అండ్ ఇది వచ్చేసి మనకి గైస్, ఇదైతే మనకి ఎక్కడ లేదు కదా. ఇప్పుడు టెంపుల్స్ లో అయితే మొత్తం మనకి బోర్ పంప్స్, వెల్స్ అవన్నీ వచ్చాయి. మనకి ఇక్కడ చూడండి గైస్, ఇందులోంచి అనేవి వాటర్ అనేవి తోడుకోవచ్చు అనమాట. చూడండి మొత్తం కూడా ఇలా ఉంది. ఇంతకు ముందు అయితే ఇది ఓపెన్ లో ఉండేది అనమాట. ఇప్పుడు మనకి ఇలా సెక్యూరిటీ కోసం ఇదైతే వేశారు, ఎందుకంటే వాటర్ బాటిల్స్ అవన్నీ వేసేస్తున్నారు కదా. సో అందుకని చెప్పేసి మనకి సెక్యూరిటీకి ఇంత అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ మనకి తులసమ్మ వారు కూడా ఉన్నారు చూడండి, తులసమ్మ. అండ్ అన్ని నేను మీకు మొత్తం అన్ని కూడా చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఆ కోటి దీపాలు ఇలా వెలిగించుకుంటారు కదా, అలా మనకి ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించుకోవచ్చు అనమాట. అలాగే మనం వెంకటేశ్వర స్వామికి దీపాలనే వెలిగిస్తాం కదా, అది కూడా మనకైతే ఇక్కడ వెలిగిస్తున్నారు చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ గైస్, ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట. చూపిస్తాను నాకు వీలైనంత వరకు. అండ్ రండి, ఓపెన్ లో ఉందన్నమాట. కానీ నేను ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతున్నానంటే నాకు తెలియదు తీయచ్చు తీయకూడదు. సో నేను అయినంత వరకు కూడా నేను మీకైతే చూపిస్తాను. ఒకసారి దక్షిణాలు వేసుకుని అయితే రావచ్చు, ఒకసారి రండి. అండ్ ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది గైస్. నేను చెప్తున్నానని కాదు, ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి మనకి నందీశ్వరుని చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు లోపలైతే వీడియో అవ్వదు, సో నేను అందుకని చెప్పేసి నేను మీకు బయట పోస్టర్ లో చూపించాను కదా. రండి, మొత్తం కూడా ఇక్కడ హోమాలు అవన్నీ కూడా జరుగుతాయి గైస్. ఇటు సైడ్ మొత్తం కూడా మీరు చూసుకుంటే అక్కడ కూడా మనకి డోర్ అయితే ఉంది గైస్, కానీ అది మోస్ట్లీ తీయనివ్వరు, ఎందుకంటే వీడియోస్ అనేవి బయటకు వెళ్ళకూడదు కదా. సో మనకి చుట్టూరు కూడా, ఆలయం చుట్టూరు కూడా మనకైతే టెంపుల్స్ అనేవి ఉన్నాయి. సరే రండి చూపిస్తాను నేను మీకు మొత్తం. ఇక్కడైతే మనం బజరంగ్ బలి గారు ఉన్నారనమాట చూడండి. అండ్ ఈ టెంపుల్ దగ్గర మనకి అటు సైడ్ కూడా చాలా టెంపుల్స్ అనేవి ఉంటాయి అనమాట. మన ఆంజనేయ స్వామి అండ్ చాలా బాగా కోరికలు అయితే తీరుస్తారు మనకి స్ట్రెంగ్త్ అయితే ఇస్తారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మనకి చిన్న తులసం గైస్, ఇది ఉసిరి చెట్టు అంట గైస్. గైస్ నైట్ టైం అయితే అనుకోదు కదా, బట్ యా క్యాజువల్. అలాగే మీరు ఏదన్నా గుళ్ళో కరివేపాకు చెట్టు చూసారా గైస్, ఇక్కడ చూడండి మనకి ఈ గుళ్ళో అయితే కరివేపాకు చెట్టు కూడా ఉంది గైస్. నేనైతే ఫస్ట్ టైం చూడడం. అండ్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్, లెమన్ అండ్ ఇవన్నీ కూడా చెట్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్. నేనైతే మీకు ఈ టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తాను రండి గైస్. చూడండి శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట. ఎంత కలగా ఉన్నారో మనకి, నిజంగా చెప్పాలంటే ఎంత బాగున్నారు చూడండి గైస్. అండ్ రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. మోస్ట్లీ వీడియో అయినంత వరకు అయితే నేను మీకు తీస్తాను. అయితే ఇప్పుడు ఎక్కడ ఉండట్లే కదా, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో అయితే వస్తున్నాయి చూడండి. ఇది కూడా ఉంది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్, కడిగిన గుళ్ళో వాటర్ అని బ్యాక్ సైడ్ వస్తాయి గైస్. ఇది కూడా మనకి ఒక టెంపుల్ అనమాట, నేను మీకు చూపిస్తాను. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గైస్ మోస్ట్లీ. సో గైస్ మన లక్ గైస్, ఇక్కడైతే మనం గురువు గారిని అడిగితే వీడియో అయితే తీసుకోమన్నారు అనమాట. నేను మీకోసం అయితే వీడియో చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకి నందీశ్వరులు అనేది ఉన్నారనమాట. ఈయన్ని కూడా మనకి ఎంత చక్కగా అలంకరించారో చూడండి మొత్తం కూడా మనకి. అండ్ అటు చూడండి ఎంత నీట్ గా అలంకరించారో. మీకైతే నేను తీసి చూపిస్తాను మొత్తం కూడా మనకి. ఒకసారి రండి, మనకి మెయిన్ టెంపుల్ అనమాట. ఒకసారి రండి, నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను. గైస్ ఇక్కడైతే మనకి గణపతి స్వామి అనేది ఉన్నారు చూడండి. మనకి స్టార్టింగ్ అయితే ఇక్కడ చూడండి మొత్తం కూడా మనకి నాగతల్లి, మొత్తం మొత్తం అన్ని ఉన్నారనమాట, కుమారస్వామి మొత్తం కూడా. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కుండలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అండ్ చూడండి ఈయన వచ్చేసి మనకి కుండలేశ్వర స్వామి అనమాట. అండ్ అలాగే కుండలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అండ్ ఫస్ట్ టైం అనమాట నేను ఇంత లోపలికి వచ్చి చూడడం. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా చూపిస్తున్నాను చూడండి. కుండలేశ్వర స్వామి అనమాట. మనకి ఇక్కడ గురువు గారు అయితే వీడియో తీసుకోమని పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. చూడండి ఎంత కనుల నిండుగా అయితే ఉన్నారో మన ఈశ్వరులు. చూడండి చూడండి మనకి కింద నందీశ్వరులు కూడా ఉన్నారనమాట స్టార్టింగ్. అండ్ బయట నుంచి నేను మీకు అయితే చూపించాను కదా.
అండ్ ఇంత దగ్గర నుంచి అయితే వీడియో తీసుకోవడానికి గురువు గారు అయితే మనకి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. చూడండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట. అలాగే మనకి 100K అయితే చేయండి సబ్స్క్రైబర్స్. గైస్ ఈ టెంపుల్ గురించి అయితే నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను డీటెయిలింగ్గా. ఈ గుడి అర్చకులు అయితే ఎవరున్నారు, మెయిన్ గుడి అర్చకులు, ఆయన ద్వారానే అయితే నేను మీకు అయితే వీడియో తీసాను అనమాట. అది కూడా పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ గైడ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MD World యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.